ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ముగిసాయి, అధిక మెజారిటీతో అలయన్స్ గెలిచింది, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు డిజర్వ్స్ ఇట్. జగన్కి కొంచెం ఐ థింక్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా తగ్గిపోయింది. సో చంద్రబాబుని ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఓకే బాగా అనిపిస్తుంది ఏపీ. ఓకే. అండ్ జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాం ఆయన ఏమో అది ఆ, ఏం చెప్పొచ్చు, ఆయన ఎక్కువ డబ్బులు తినేశారు అని చెప్పి న్యూస్ వస్తుంది. చాలా ఉన్నాయి న్యూసెస్. కానీ చంద్రబాబు గెలిచింది కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఏపీ. ప్లస్ 3 అలయన్స్ కూడా ఉన్నారు, బీజేపీ అండ్ జనసేన. జనసేన కూడా గెలిచింది, అది కూడా బాగానే అనిపిస్తుంది. ఓకే. అండ్ కొడాలి నాని రోజాకు డిపాజిట్లు దక్కలేదు, దానికి ఏమంటారు మీరు? ఏమో అండి, దాని గురించి ఐడియా లేదు. ఓకే. 175కి 175 అన్నారు వైసీపీ వాళ్ళు జగన్, కానీ తిప్పి కొడితే 10కి 10 మీదనే వస్తున్నాయి, ప్రతిపక్షం కూడా చాలా తక్కువ. ఏమంటారు? ఏమంటాను, ఆయన చేతులతో చేసుకున్నారు అది. సో ఆయనకి ఏం రావాలో అదే వచ్చింది, మిగతాది చంద్రబాబుకి వచ్చింది. ఓకే. 21కి 21 అంటే 100కు 100 మార్కులు పడ్డాయి కళ్యాణ్ గారికి, ఇది ఏ విధంగా చూడొచ్చు మనం? కళ్యాణ్ గారిది ఇది పెద్ద అచీవ్మెంట్ అనమాట. అయినా ప్లస్ చాలా చేశారు. సో ఆయన కూడా ఛాన్స్ రావాలి అందరికీ. సో కళ్యాణ్ గారికి కూడా ఛాన్స్ రావాలి. ఓకే. ఆయన 10 సంవత్సరాల కళని నెరవేర్చారంటారు ప్రజలు. అవును, చేయొచ్చు. అండ్ జగన్ పవన్ ఇద్దట్లో నిజాయితీ పర్లేవు, పవన్ కళ్యాణ్ ఇద్దట్లో ఫైర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఇద్దట్లో గేమ్ చేంజర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే. పవన్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ హీజ్ కింగ్ మేబీ. థ్యాంక్ యూ బ్రో. ఏపీ పాలిటిక్స్ ముగిసాయి, అధిక మెజారిటీతో అలయన్స్ గెలిచింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకు ₹1 లేదు కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఏపీ పాలిటిక్స్ అంటే అమరావతిని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా, ప్రతి ఒక్క స్టేట్ డెవలప్ అయితే. అండ్ అంటే మనం వైసీపీని చూస్తున్నాం, జగన్ గారిని చాలా తక్కువ సీట్లే వచ్చాయి ఆయనకు. అంటే ఏ మిస్టేక్ చేశారు అనుకుంటారు మీరు? ఏది నాకు అర్థం కాలేదు. మిస్టేక్ ఎక్కడ జరిగింది అనుకుంటారు వైసీపీ పాలనలో? చెప్పిలానా అంటే నాకు తెలిసి కింద హైరార్కీ అనుకుంటా, పైన జగనే కాకుండా కింద హైరార్కీ కూడా స్ట్రక్చర్ చూస్తే బాగుంటుంది నెక్స్ట్ టైం అని. ఇంకా ఫెయిల్యూర్స్ కామనే కదా అందరికీ అని. కొడాలి నాని రోజాపై మీ కామెంట్స్ ఏంటి? ఏమో నాకు తెలియదు, తిట్లు బూతులు తప్ప ఏమున్నాను. ఓన్లీ జగన్, కాన్సన్ట్రేట్ ఆన్ జగన్ అంతే. అంతే. అన్న ఇంకొక విషయానికి వస్తే 21కి 21 సీటు కొట్టారు కళ్యాణ్ గారు, అంటే 100కు 100 మార్కులు పడ్డట్టే, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో ఫ్లాప్స్ వచ్చినాయి కదా, అట్లనే ప్రతి మనిషికి ఫ్లాప్స్ వస్తాయి. జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇద్దరు పవర్ స్టార్సే కదా అని అట్లా. అండ్ టీడీపీ అంటే లోకేష్ గారు కానివ్వచ్చు, చంద్రబాబు గారి కానివ్వచ్చు, చాలా కొన్ని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇకపైన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, జగన్కేనా ఎవరికైనా? అంటే ఇది కొంచెం రీడిఫైన్ వర్షన్ ఆఫ్ జగన్ అనుకోవచ్చు. అంటే తను కూడా చేంజ్ అవుతారు కావచ్చు. మేబీ రాహుల్ గాంధీ కూడా ఒకప్పుడు అలా లేదు కదా, అన్ని ప్రకృతిలో చేంజ్ సహజం అన్నట్టు, అది అంతే అనుకోవాలి తప్ప ఇదేమి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ కాదు కదా, ఎవరైనా చేంజ్ చేస్తారు అంతే. 1973లో జరిగిన ఓటింగ్ మళ్ళీ 2024లోనే అధికంగా జరిగింది ఏపీలో, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే అమెరికా నుంచి కూడా వచ్చి ఓటేసి వెళ్ళారు. ఓకే. అంటే అమెరికా నుంచి వచ్చిందంటే చాలా రోజుల తర్వాత వచ్చి ఉండొచ్చు, అది కూడా కావచ్చు. ఓటింగ్ అనేది చెప్పలేము కదా, సెవరల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఫెయిల్యూర్స్ అనేది కొంచెం మరీ అంత స్ట్రెస్ఫుల్ కాకుండా జస్ట్ చేంజ్ ఇట్ అని నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది కదా. వన్ వర్డ్లో ఏపీ పాలిటిక్స్ గురించి ఏం చెప్తారు? ఏపీ పాలిటిక్సా న్యాచురల్ అని చెప్తారు. న్యాచురల్ కానీ డెవలప్మెంట్ అయితే అందరికి జాబ్స్ వస్తే అందరు హ్యాపీగా ఉంటే అందరు బిర్యానీ తింటే బాగుంటాయి. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది సార్ ఏపీ పాలిటిక్స్? ఏపీ పాలిటిక్స్ అసలు వైసీపీ ఓడిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు చాలా బాగా తీసుకెళ్ళాడు. 10 years ఫ్యూచర్ ప్లాన్ చేసి పెట్టాడు ఆయన. కోస్టల్ క్యారిడర్ కానీ చంద్రబాబు 5 years చేసింది చేయలేని దీన్ని చేశారు. కాకపోతే డెవలప్మెంట్ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేశారు. ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, స్కూల్స్ ప్రతి పల్లెటూరులో స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు అవన్నీ పట్టించుకోలేదు. ఒక్కటి ఏంటంటే లిక్కర్ దాంట్లో మొత్తం పేరంతా పోయిందండి ఆయనకి. లిక్కర్ తాగే వాళ్ళు ఎవ్వరు ఓటేయలేదు, అక్కడ దెబ్బ పడింది.
అంటే ఒక మందు ఒక రాష్ట్ర సీఎంని మారుస్తుందంటారా? చేసింది ఆల్మోస్ట్ మందు మీదనే రాష్ట్రం నడిచేది. అట్లాంటి మందు మీద ఆయన ఏవో పెట్టాడు. ప్రతి మందు తాగాడు, ఎవరు ఓటేయలేదు ఆయనకి. కానీ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా చేశాడండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. ఇప్పుడు ఏదైతే వైసీపీ ఏదైతే చేశారో అది ఒక 10 years ఫ్యూచర్ ప్లాన్ గురించి చేశారు. మరి ఇప్పుడు ఈయన వచ్చాడు ఏం చేస్తాడో తెలియదు. మరి మళ్ళీ జనాలు అంటే కళ్యాణ్ గారికి 21కి 21 అంటే 100కు 100 మార్కులు వేసి గెలిపించారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? 100 కూడా ఆయన చెప్పి 10 సంవత్సరాలు తిరిగాడు కాబట్టి ఆయన చేసిన కృషికి పబ్లిక్ ఇచ్చాడు. వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది చూడాలి. చెప్పడం వేరండి. ఒక 4 ఉంటుంది 2 పెదాలు ఏదైనా చెప్పేయచ్చు. ప్రతి ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తాను చెప్పారు. కానీ చేయటం అమలు అనేది చూడాలి కదా. కొడాలి నాని రోజా పరిస్థితి అండి. ఇంకా వాళ్ళది అంటే వాళ్ళు అక్కడ నియోజకవర్గ ప్రజలు చేయాలి కానీ మనం కాదు కదా. అక్కడ చేసిన అభివృద్ధి వాళ్ళు ఓటేస్తారు అంతే. అంటే చాలా మంది అంటున్నారు సార్ జగన్ గారు ఇంకా జైలుకి అంటున్నారు, మీరేమంటారు దాన్ని? సార్ అవన్నీ జైలుకి వెళ్ళి ఇంతవరకు ఏ పొలిటీషియన్ని జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసింది లేదు. అవి నడుస్తూ ఉంటాయి, ఇవి నడుస్తూ ఉంటాయి. ప్రజలు పిచ్చోళ్ళు అయి చూస్తూ ఉంటారు న్యూస్ అంతే. ఏం లేదు అక్కడ. ఎవరిదేం జరగదండి. నడుస్తుంటే ఆ న్యూస్ 2 రోజులు తీసుకెళ్ళి లోపల పెడతారు, మళ్ళీ బయటకు వస్తారు. కానీ వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకొని మళ్ళీ గవర్నమెంట్లో వచ్చేసి పబ్లిక్ మనీలో డిపాజిట్ కాదు కదా. అంతే అందరు తింటారు. తినని వాళ్ళు ఎవరు ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి లేరు. అర్థమైందా? లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాడు వచ్చిండేమో అనుకొని మేము అనుకున్నాం. ఎవరు మన జేడి లక్ష్మీనారాయణ గారు. కానీ ఆయనను గుర్తించలేదు. ఇక్కడ తినేవాడికే ఓట్లు వేస్తారండి. జనాలది తప్పు, పబ్లిక్ వాళ్ళది కాదు. పొలిటికల్ ఒక్క ముక్కలో టీడీపీ గురించి ఏం చెప్తారు? టీడీపీ గురించి అయితే అంత చేయలేరండి. హంగామా ఎక్కువ ఉంటుంది, అరుపులు ఎక్కువ ఉంటాయి, కరవడం తక్కువ ఉంటుంది. జనసేన గురించి ఏం చెప్తారు? జనసేన ఆయన ఫస్ట్ టైం కదా చూడాలి, ఊపులో ఉన్నాడు కాబట్టి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి స్వార్థం అనేది లేదు, చేయాలని తపన ఉంది. వైసీపీ గురించి ఏం చెప్తారు? ఇంకా వైసీపీ ఏంటంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలంతే. ఇంకా సార్ ఏపీ పాలిటిక్స్ ముగిసాయి, చాలా అతి కష్టం మీద ఓడిపోయారు, దానికి మీరేమంటారు? కష్టం మీద ఓడిపోయారు కదా సార్, చాలా ఇష్టం మీద ఓడిపోయారు. ఎందుకంటే రోజా ఉంది కదా, తర్వాత కొడాలి నాని, వీళ్ళు ఏదైతే తిట్టారో వీళ్ళని ఇది చేశారో అది వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. పబ్లిక్ ఏమైందంటే రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు తాగుడు గురించి మాట్లాడుకుంటే ఆయన మనకు కావాల్సిన బ్రాండ్ లేదు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ 50% తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ దొరికేది కాదు. ఏదో బ్రిటిష్ అని అదని ఏదో బ్రాండ్స్ పెట్టారు. మేము అందరం వెళ్ళినప్పుడు చూసాం, మనకు కావాల్సిన బ్రాండ్స్ అక్కడ దొరికేవి కాదు. సో ఇక్కడ ఏంటంటే ఈ వాలంటీర్ సిస్టమ్ ఏదో పెట్టాడో దాని నుంచి కూడా మనకు జరిగినటువంటి విషయాన్ని పబ్లిక్ అయింది. ఏ విషయం అంటే ఆడపిల్లలు మిస్ అవ్వడం అనేది అది కొంచెం పబ్లిక్లో అందరికీ మైండ్లో పడ్డది. సో మొత్తం మీద అయితే జనసేన గెలవడం అనేది 21%, ఏదైతే 21 సీట్స్ 100% ఇచ్చారు కదా, అది పబ్లిక్ ఒక జెన్యూన్ ఉంది అనేది మా ఆలోచన. సరే పవన్ ఏం చేస్తారని చూద్దాం. ఎందుకంటే ఆయన మంచి యోగి, ఒక మంచి కార్యకర్త, మంచి యోధుడు, చేయొచ్చు. వైసీపీ అనేది ఏంటంటే నెక్స్ట్ టైం పుంజుకుంటుందని మీకు. అంటే మనం చూస్తున్నాం సార్, కళ్యాణ్ గారికి పోయినసారి ఒకే సీట్ వచ్చింది, 2 చోట్ల కళ్యాణ్ గారు ఓడిపోయారు. కానీ ఈసారి అలా కాదు, కొడితే దెబ్బ 100కు 100 మార్కులు పడినాయి ఆయనకు, 21 సీటు. ఎలా అనిపిస్తుంది మీకు? కృషి ఉంది సార్, అతని యొక్క మేనేజ్మెంట్ ఉంది. మొత్తం ఆయన స్పీచ్లో అంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు, ఎవరిని తిట్టకుండా ఎవరిని చేయకుండా. ఈయన ఎంత టార్గెట్ చేసినా కూడా కంట్రోల్గా చేశారు కాబట్టి ఆయనకు ఉపాధి లభించింది, ఆయనకి రిజల్ట్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే మాట అంటారు, రికార్డులు తిరగరాశారు, చరిత్ర తిరగరాశారు సార్. ఫ్యాన్స్ ఆర్ డిఫరెంట్. చిరంజీవి గారు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఫ్యాన్స్ని ఓటింగ్గా మార్చుకోవడం గ్రేట్. ఈయన ఆ పని చేశాడు, అంటే ఫ్యాన్స్ని ఓటర్స్గా మార్చగలిగాడు. అంటే మనం చూసాం సార్, కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు అండ్ సూర్య ఫ్యాన్స్, రజనీకాంత్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్ సపోర్ట్ చేస్తారు ఈసారి కళ్యాణ్ గారికి. ఏ విధంగా చూడొచ్చు సార్? వాళ్ళే కాదు, మన జబర్దస్త్ టీం వాళ్ళు కానీ చాలామంది సపోర్ట్ చేశారు సార్. బయట వాళ్ళు ఎంత చెప్పినా తనంతట తాను నిలబెట్టుకునే శక్తి, తర్వాత జనసేన సపోర్ట్ బాగుంది సార్. జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా, కార్యకర్తలు బాగా పనిచేశారు. సో మంచి రిజల్ట్స్ వచ్చాయి. తెలుగుదేశంలో ఈయనకుండే పొత్తు ఏంటి అనేది బీజేపీ నుంచి, ఈ కూటమి నుంచి వైసీపీ ఓటమి. అంటే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జగన్ని అద్దల పాతాల్లోకి తొక్కుతాని, అది నిరూపించుకున్నారంటారా? సార్ ఆవేశం అది సభాముఖంగా చేసినటువంటి విషయాలు, కానీ ఎవరు తొక్కేది ఏముండదు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ నిర్ణయం సార్.
పబ్లిక్ ఈ విఘ్నులు మనకి ఇలాగ తెలంగాణలో కేసీఆర్ను డౌన్ చేయాలనుకుంటే చేశారు, అక్కడ జగన్ గారిని డౌన్ చేయాలనుకుంటే చేశారు. ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకున్నారు. అండ్ పవన్ అండ్ జగన్ ఇద్దట్లో నిజాయితీ పరులు ఎవరు? ఒకరి పేరే చెప్పండి. మీకు తెలిసింది కళ్యాణ్. ఇద్దట్లో ఫైర్ ఎవరు? కళ్యాణ్. ఇద్దట్లో గేమ్ చేంజర్ ఎవరు? గేమ్ చేంజర్ విషయంలో తెలియదు, ఎందుకంటే చంద్రబాబు ఈజ్ సీనియర్. ఈ ఇద్దరు అడిగారు కాబట్టి మనం చెప్పలేదు. ఒక ముక్కలో కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ ఇస్ అ పవర్. ఓకే, వైసీపీ గురించి ఏం చెప్తారు? బస్ జై జై సిపి అంటే చంద్రబాబు, పవన్. జై జై సిపి, బై బై వైసీపీ.